ఇప్పటిదాకానే చెప్పుకున్నాం కదా, వచ్చే మేడారం జాతర కల్లా మొత్తం అక్కడ రూపురేఖలే మార్చబోతుంది కాంగ్రెస్ సర్కార్ అని. ఆ పని మీదనే సీఎం సారు మేడారం పోయిండు కదా. ఇక మార్చినాక ఎట్లుండబోతుందో మాస్టర్ ప్లాన్ వీడియోను విడుదల చేసిండు సీఎం రేవంత్ రెడ్డి. చూసిరా ఎట్లుందో కొత్త మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల లుక్కు. మొత్తం 236 కోట్లతో చేయబోతున్నట్టు ఈ పని. ఇట్లా మార్పు చేస్తే ఒక్కపారే 10,000 మంది భక్తులు దర్శనం చేసుకోవచ్చట. 100 రోజులలో నిర్మాణ పనులు పూర్తి చేసి మహాజాతరలోపు అందుబాటులోకి తెస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. చూడాలి మరి, ఇదైనా చెప్పిన టైం కల్లా చెప్పినట్టు చేస్తారో లేకుంటే 6 గ్యారెంటీలు లెక్కనే గోవిందనో అని గుసగుసలు కూడా షురూ చేసిర్రు. ఈ వీడియో చూసినాక బతుకమ్మ పండుగ రాగానే ఆడపిల్లలందరికీ ఆదికొచ్చేది బతుకమ్మ చీరలు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు పండుగ వారం రోజులు ఉందనగానే చీరలు వంచేటోళ్ళు. కొందరు కట్టుకుంటే కొందరు పరదలకు బొంతలకు మెత్తగౌషన్లకు ఎట్లనో గట్ల మొత్తం మీద కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను వాడుకుర్రు. ఇక ఈ కాంగ్రెస్ సర్కారు ఉందమ్మా, 2 ఏళ్ళు అయిపోనీకి వస్తుంది. వాళ్ళు ఒక్క చీర ఇస్తే మేము 2 చీరలు ఇస్తామని అంత పొడుగు మాటలు చెప్పిరు గాని ఏవిగా తెలియవు. పోయిన తాప అంటే సర్కారు వచ్చి జర కొత్త కొత్త కదా అనుకున్నాం. ఈసారన్న పండుగకు చీరలు ఇస్తారేమో అని ఆడోళ్ళంతా ఎదురు చూస్తుంటే పండుగ అంతా అయిపోయి గౌరమ్మ చెరువులు ఇచ్చినాక ఇస్తారట. ఆవు ఈడికే బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు మార్పు చేసిరు. సరే, ఇక ఎవల పిచ్చాలకు ఆనందం, వాళ్ళ ఇష్టం వాళ్ళ పేరు. మరి ఇవ్వాల్సినప్పుడు అయినా ఇవ్వకుండా పండుగ వెళ్ళినాక ఇస్తారట. కథం ఇక ఈ ముచ్చట తెలిసినాక మనోళ్ళు ఊక్కుంటారా? పండుగలు అయిపోయినాక చీరలు ఏం చేసుకోవాలి? సంక్రాంతికి ఇస్తావా అయ్యా? భోగి మంటలలో లేచి కాపుకుంటా మెచ్చగా ఉంటది అని సొట్లు పెడుతుర్రు మహిళా సంఘాలు. ఏందో ఏమో ఈ సర్కార్ తీరు ఎటు సమజ్ అవుతలేదు కదా.